కళంకము లేని ఆనందము, తనకు తాను అడ్డుపడని స్థితి, పరాయి ధ్యాస లేకుండా ఉండటము, ఇతరుల విషయాల్లో జోక్యము లేకుండా ఉండటము, పోలికలు లేకుండా ఉండటము, నిర్ధారణలు లేకుండా ఉండటము, సమృద్ధిగా జీవించడం. వెల్కమ్ టు సత్సంగ్. మీరు ఇతరం పైన ఆధారపడకుండా మీ నిజస్థితిని నేరుగా ఆస్వాదించాలంటారు. నేను ఎవ్వరి మీద ఆధారపడకూడదు. ఎందువల్లనంటే మీ నిజస్థితి అది చాలా సహజంగా ఉంది. మీ నిజస్థితి ఇతరుల తాలూకు అనుభవాలు, ఇతరుల తాలూకు అభిప్రాయాలతోటి, పోలికలతోటి సంబంధం లేకుండా అది చాలా సహజ సిద్ధంగా, చాలా నేరుగా ఉంది. మిమ్మల్ని మీరు ఎంత సమృద్ధిగా అర్థం చేసుకోవాలంటే, ఎగ్జాంపుల్కి 1+1 = 2, ఇది కరెక్టేనే కదా? ఇంత సులువుగా, ఇంత సజావుగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలంటే మీ ప్రకృతిని మీరు వ్యతిరేకించడం మానుకోవాలి. ఏంటిది? ప్రకృతిని వ్యతిరేకించడం మానుకోవాలి. మీ ప్రకృతిని మీరు అంగీకరించడం నేర్చుకోవాలి. మీ నిజమైనటువంటి స్పృహ అది ఎలా ఉంది అనంటే, అది చాలా నేరుగా ఉంది. అది మిమ్మల్ని మీరు అంగీకరించడంతో అది చాలా సమృద్ధిగా ఉంది అంటున్నాను నేను. అది చాలా సమృద్ధిగా ఉంది. ఎలా ఉంది అంటే, అది మిమ్మల్ని మీరు అంగీకరించడం వల్ల అది చాలా సమృద్ధిగా ఉంది అంటున్నాను. మిమ్మల్ని మీరు ఎప్పుడూ వ్యతిరేకించుకోవద్దు. మీ అంతరంగంతో మీరు ఎప్పుడూ విభేదం కొని తెచ్చుకోవద్దు. మీ జ్ఞాపకాల విషయంలో మీరు ఒక స్పష్టమైనటువంటి బుద్ధి కుశలత కలిగి ఉండండి. నిరంతరము మీ దృష్టిని మీ హృదయం పట్ల కేంద్రీకరించండి. ఈ సహజమైనటువంటి జీవన వైభవాన్ని సమృద్ధిగా అర్థం చేసుకోండి. భయం లేకుండా నేరుగా, చాలా స్వేచ్ఛగా మీ జీవనాన్ని ఆస్వాదించండి. దేనికి భయపడద్దు. ఎవరి గురించి ఎదురు చూడద్దు. మీ దృష్టిని నిరంతరం మీ పట్ల ఉండేలా చూసుకోండి. మీ సమయాన్నంతా చాలా నేరుగా, చాలా సమృద్ధిగా అర్థం చేసుకోండి. మిగతావన్నీ అప్రస్తుతాలు అంటాను నేను. మీరు జీవం కోసమో, పక్కన పెట్టి కూర్చో, మీరు జీవం కోసమో, దైవం కోసమో, ఆధ్యాత్మిక గ్రంథాల కోసమో, ఇతరత్ర విషయాల పట్ల మీ సమయాన్ని వృధా చేసుకోకుండా పూర్తిగా నేరుగా మీ అంతరంగ స్పృహతోటి మమేకం అవ్వడానికి మీరు నిరంతరం తహతహలాడుతూ ఉండాలి. సామాన్యంగా మీరందరూ ఎలా భావిస్తారంటే, ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని కడతేరుస్తారని చూస్తూ ఉంటారు. మీరు ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకున్నటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయం అంతా కూడా మీకు దీన్నే బోధించింది. వాస్తవానికి గురువు ఒక సమర్థవంతమైనటువంటి మహాప్రేరణను ఇవ్వగలుగుతాడంతే. ఆ ప్రేరణని పరిపూర్ణంగా అర్థం చేసుకుని మీ హృదయపు లోతుల్లోనికి మీరు చాలా సమృద్ధిగా, చాలా స్వేచ్ఛగా మీ హృదయపు లోతుల్ని మీరే పరిపూర్ణంగా ఆవిష్కరించుకోవాలంటాను నేను. మీ మనస్సును ఎప్పుడైతే మీరు ప్రేమిస్తారో, మీ మనస్సులోంచి
ప్రతిబింబించేటువంటి ప్రతి విషయాన్ని కూడా దానిని హృదయపు ఆవిష్కరణగా మీరు ఎప్పుడైతే దాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తారో మీకు మీరు అడ్డుపడకుండా మిమ్మల్ని మీరు ఆస్వాదించడం నేర్చుకుంటారంటాను నేను. ఈ సాధనని తపస్సుని అన్నిటినీ పక్కన పెట్టి నేరుగా మీ అంతరంగాన్ని చాలా సమృద్ధిగా ఆస్వాదించడం అలవర్చుకోవాలంటాను నేను. నిరంతర అభ్యాసం, నిరంతర వైరాగ్యం, నిరంతర అభ్యాసం. అభ్యాసం అన్న విషయాన్ని మీరు ఈ పుస్తకాల్లోనో లేకపోతే నాబోటి వాడి మాటలతోటి సంబంధం లేకుండా మీ హృదయంతో నేరుగా అభ్యాసాన్ని సలపాలంటున్నాను నేను. మీరు ఏది చేసినా బరువుతో చేయకూడదు. ఎలా చేయాలి? చాలా తేలికగా చేసుకోవాలి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే క్రమంలో మీకు ఆనందం పెళ్ళిబుకాలి తప్ప నిరాశ ఎదురవ్వకూడదు అంటున్నాను నేను. ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి, చాలా సమృద్ధిగా అర్థం చేసుకోవాలి, చాలా వివేకంతో అర్థం చేసుకోవాలంటున్నాను నేను. నిజంగా ప్రకృతిని అంగీకరించడం అంటే మీ స్వభావాన్ని మీరు వ్యతిరేకత లేకుండా అంగీకరించడం. అది మీ స్వభావం కంటే భిన్నంగా ఇక్కడ ప్రకృతి లేదు, ప్రకృతి కంటే భిన్నంగా ఏంటి? మీ స్వభావం కూడా లేదు. మీ లోపల నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా మీ ప్రకృతి అది చాలా సహజ సిద్ధంగా ప్రకటించబడుతూ ఉంది. శుభ అశుభములతోటి సంబంధం లేకుండా మీ ప్రకృతి ఏంటి? లోపల నుంచి చాలా నేరుగా ప్రకటించబడుతూ ఉంది. దాన్ని చాలా సజావుగా మీరు ప్రకటించాలంటున్నాను నేను. అడ్డుపడకుండా ప్రకటించుకోవాలంటున్నాను నేను. అది ఎవరి కోసం అంటే అది పూర్తిగా మీకోసమే. మీరందరూ దేనికోసం అంటే అది ఏ సాధన కోసమో లేదా తపస్సు కోసమో లేదా ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రణాళికలు ఏవో కొన్ని ఉంటాయి. ఆ ప్రణాళికల కోసం మీరు వెంపర్లాడతారు, కానీ వాస్తవానికి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడంలో బాగా వెనకబడి ఉంటారంటాను నేను. చూడండి, మీ సాధనలు మీ తపస్సులు అన్నీ కూడా మీరు కాని నైజంతో ముడిపడి ఉన్నాయి. మీ నిజమైన ప్రకృతి, మీ నిజమైన సౌందర్యము అది నిరంతరాయంగా ఒక మహా నిశ్శబ్దపు గని నుంచి అది చాలా విస్తృతంగా ప్రకటించబడుతుంది. అది చాలా నేరుగా ప్రకటించబడుతుంది. అది మీ హృదయమంతా పరాయి ధ్యాసను కోల్పోయినప్పుడు మీ హృదయము తన సహజ సిద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ మహా నిశ్శబ్దాన్ని అది చాలా స్వేచ్ఛావంతంగా విరజిమ్మబడుతూ ఉంటుంది. అది మీకు మీరెప్పుడూ చాలా దగ్గరగా ఉన్నారు. మీ హృదయ కుహరమంతా ఒక పరిపూర్ణమైన మహా వినమ్రతతో ఒక నిరంతరమైన మహాస్వచ్ఛతతో అది చాలా సమృద్ధిగా తేలియాడబడుతూ ఉంది. అది మీ ఆలోచనలన్నీ మీ గురించి కాకుండా ఇతరమైన అంశాలనే సూచిస్తూ ఉంటాయంటాను నేను. మీరు ఆలోచన లేని స్థితికి పోవడం అంటే పరాయి ధ్యాస నుంచి విడుదల పొందటమే. ఆలోచన లేకపోతే మీ వ్యక్తిత్వము వ్యక్తము కాదు. ఆలోచన లేకపోతే మీ దేవుడు రూపుదాల్చడు. ఆలోచన లేకపోతే
ఈ భౌతికమైనటువంటి ప్రకృతి సంబంధితమైనటువంటి వ్యవస్థ అంతా ఇప్పుడే ఇక్కడే పరిపూర్ణంగా కుప్పకూలిపోతుంది అంటున్నాను నేను. ఆలోచనే దేహ వ్యవస్థ, ఆలోచనే దైవ వ్యవస్థ, ఆలోచనే దృశ్య శబ్దాలకు ఆధారభూతమై ఉంది. ఆలోచన లేకపోతే మీ నిజస్థితి అది నేరుగా, చాలా సహజంగా, చాలా ప్రేమతో తనను తాను యథేచ్ఛగా ఆవిష్కరించబడుతూ ఉందంటున్నాను. దాన్ని అది ప్రకటించుకుంటుంది. మీరేం చెయ్యక్కర్లే, మీరు దేని గురించి ఆలోచించనక్కర్లే. అంత సమృద్ధిగా ఉందంటున్నాను నేను. మీ ఆలోచనలని ఒకవేళ భౌతికానికి అలా నేరుగా ప్రకటించనిస్తే మీ వ్యక్తిత్వము ఎక్కడ చులకనవుతుందో అనేటువంటి భావము అది మనందరిలోని చాలా పుష్కలంగా ఉందంటాను నేను. కానీ మీ ఆలోచనలు అది ఉచ్చనీచాలతోటి సంబంధం లేకుండా మీ ఆలోచనలు చాలా సహజ సిద్ధంగా నేరుగా బయటికి ప్రకటించబడినప్పుడు మీరు సిగ్గు అనేటువంటి ఆ చంచలత్వం నుంచి బయటకు వస్తారంటున్నాను నేను. సిగ్గుపడటం అనేటువంటిది మీ మానసిక వైఖరి యొక్క పరాకాష్ఠ స్థితి అంటాను నేను. సుఖదుఖములనేటువంటివి మీ మానసిక స్థితి యొక్క పరాకాష్ఠ నైజం అంటాను నేను. మీరు దేని గురించి యోచించాలి అంటే పరిపూర్ణంగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోవడం గురించే యోచించాలి తప్ప మిమ్మల్ని మీరు కాస్త దాచుకోవడం గురించో, మిమ్మల్ని మీరు దోచుకోవడం గురించో, ఈ జరగనటువంటి పరిణామ క్రమాన్ని చాలా విధేయతతో ఆవిష్కరించడం పట్ల మీ దృష్టి ఉండకూడదంటాను నేను ఇప్పుడు. ఇది మీకు ఎప్పుడు సమృద్ధిగా అర్థమవుతుందంటే మీతో మీరు సమృద్ధిగా, మీతో మీరు సజావుగా, మీతో మీరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు. మీ హృదయంలోంచి పరిపూర్ణంగా ఆవిష్కృతమయ్యేటువంటి ఆ సహజ సిద్ధమైనటువంటి ఆ ప్యూర్ సైలెన్స్, ఎవర్ గ్రీన్ సైలెన్స్, డీప్ హ్యాపీనెస్, అది ఎప్పుడైతే ప్రకటితమవుతుందో మీరు మీ వ్యక్తి లక్షణాలను అన్నింటినీ కోల్పోతారంట. సుఖాన్ని కోల్పోతారు, దుఃఖాన్ని కోల్పోతారు, గౌరవాన్ని కోల్పోతారు, సిగ్గును కోల్పోతారు, అసలు మీరు వ్యక్తి అనేటువంటి విషయాన్ని పరిపూర్ణంగా కోల్పోతారంట. నీ నిజమైన ఆనందానికి అడ్డుగా, నీ నిజమైన ఆనందానికి ఆ ఆనందం యొక్క పక్వతని దెబ్బతీసేటట్టుగా నీ మానసిక వైఖరి ఉందంటున్నారు. మీరు మీ మనసును అర్థం చేసుకోకుండా, అంటే మీ వ్యక్తిత్వాన్ని మీరు అర్థం చేసుకోకుండా, అంటే మీ స్వభావాన్ని మీరు అర్థం చేసుకోకుండా, అంటే మీ ప్రకృతిని మీరు అర్థం చేసుకోకుండా మిమ్మల్ని మీరు ఎలా చేరుకోగలరని అడుగుతున్నాను నేను. వాస్తవానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలలో చాలా మటుకు అంతా ఇతరుల తాలూకు అనుభవాల నుంచి, ఇతరుల తాలూకు అభిప్రాయాల నుంచి అది మనం సంక్రమింప చేసుకున్నాం తప్ప వాస్తవానికి మన నిజస్థితి తాలూకు వైభవాన్ని మనం నేరుగా అధ్యయనం చేయటం లేదు అంటున్నాను. ఇవన్నీ ఇతరుల తాలూకు అనుభవాలు, ఇవన్నీ ఇతరుల తాలూకు అభిప్రాయాలు. మీ అనుభవాలు, మీ అభిప్రాయాలు అన్నీ కూడా అది ఇతరుల నుంచి సంక్రమింప చేసుకున్నాయి. మీ నిజస్థితి తాలూకు వైభవం ఎలా ఉందంటే అది చాలా స్వచ్ఛంగా, అది చాలా సహజంగా, అది నేరుగా చాలా సమృద్ధిగా ఉంది.
అది చాలా ఆనందంతో తొలతోగబడుతూ ఉంది. మీ హృదయం నుంచి ఒక వినమ్రమైన మహాసౌధం అది చాలా నేరుగా ప్రకటించబడుతూ ఉంది. మీరు పోలికలు లేకుండా ఉన్నప్పుడు, అంటే ఇతరులతో పోల్చుకోకుండా ఉన్నప్పుడు, ఈ పరిసరాలతోటి మమేకం కాకుండా ఉన్నప్పుడు, ఈ పరిస్థితులతోటి మమేకం కాకుండా ఉన్నప్పుడు, మీ లోపల నుంచి స్వేచ్ఛగా ఏదైతే ప్రకటితమవుతుందో ఆ ప్రకటితాన్ని నేరుగా ఆస్వాదించగలిగినప్పుడు మీరు ఈ సమృద్ధితనాన్ని చాలా స్వచ్ఛంగా స్వీకరించగలుగుతారు. మీ దృష్టి అంతా ఎక్కడ ఉందంటే గురువుల తలకు జీవన విధానాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది తప్ప, దేవుడు తలకు లోక కళ్యాణ గుణాలను అర్థం చేసుకోవడంలో ఉంది తప్ప, మీ నిజమైన నైజం ఏదైతే ఉన్నదో ఆ నైజాన్ని పరిపూర్ణంగా నిష్క్రమించడానికి కావలసినటువంటి సౌలభ్యాన్ని అర్థం చేసుకోవడం మీద లేదంటున్నాను నేను. మీరు మిమ్మల్ని తప్ప మీరు దేన్ని అర్థం చేసుకున్నా సరే అది మీ వ్యక్తిత్వాన్ని నేరుగా ప్రకటించే ప్రక్రియలోకి మీరు ప్రథమ స్థానంలో నిలబడి ఉండటం. మిమ్మల్ని మీరు సమృద్ధిగా అర్థం చేసుకోవాలంటాను నేను ఎప్పుడు. మిమ్మల్ని మీరు ప్రేమతోటి స్వాగతించడం అంటున్నాను నేను. మీరు అధమ స్థితిలోనే లేరు, మీరు ఉచ్చ స్థితిలోనే లేరు. మీరు ఎలా ఉన్నారు అంటే అది చాలా సహజంగా మీరుగానే ఉన్నారు. మీరు సమయాన్ని మీకోసం కాకుండా ఇతరుల కోసం ఎక్కువగా వెచ్చిస్తున్నారంటున్నాను నేను. మీ పరిసర ప్రాంతాలని మీ ఏకాంతం కోసం మీరు పరిపూర్ణంగా సద్వినియోగపరుచుకోకుండా మీ పరిసర ప్రాంతాలన్నిటినీ కూడా మీరు ఇతరుల కోసం సిద్ధం చేసి ఉంచుతున్నారంటున్నాను నేను. మీరు చూసే ప్రతి చూపు, మీరు మాట్లాడే ప్రతి మాట, అది మీకోసం అసలు కాదంటున్నాను నేను. మీ చూపులు మిమ్మల్ని తప్ప దేన్నో వెతుకుతున్నాయంటాను నేను. మీ మాటలు మీకోసం కాకుండా అది ఇతరం కోసం మాట్లాడుతున్నాయంటున్నాను నేను. మీరు శ్వాసించడం కూడా మీకోసం కాకుండా ఇతరుల కోసం శ్వాసిస్తున్నారంటున్నాను నేను. ఈ సహజ జీవన విధానం ఎలా ఉందంటే అది చాలా సహజంగా ఉంది. ఈ సహజ జీవన ప్రమాణంలో మీరు అడ్డుపడకుండా చాలా సజావుగా చాలా తేలికతోటి వెళ్ళాలంటున్నాను నేను. మీరు కల్పించుకున్న దేవుడు, మీరు కల్పించుకున్న స్థితిగతులు, మీరు కల్పించుకున్న ప్రపంచపు స్థాయి, ఇది నేరుగా మీ నిజస్థితి తలకు వైభవాన్ని అది అడ్డుకుంటుందంటున్నాను నేను. కంప్లీట్ డిటాచ్మెంట్. మీరు కానితనంతో డిటాచ్మెంట్. ఏంటది? మీరు కానితనంతో డిటాచ్మెంట్. అసలు మీరెవరు, మీరు కానితనం ఏంటి? ఇప్పుడు మీకు సమయం తలకు విలువ ఏంటి అనేది అది చాలా సహజంగా ప్రకటితమవుతుంది. ఇప్పుడు మీ సమయాన్ని మీరు చాలా దుర్వినియోగపరుచుకుంటున్నారంటున్నాను నేను. మిమ్మల్ని మీరు అందిపుచ్చుకోవాలనుకున్నప్పుడు మీరు ఎంత తీవ్రతతో ఉండాలంటే అది మీ ప్రతి లిప్తను కూడా అది మీకోసం పూర్తిగా సద్వినియోగపరుచుకోవాలంటున్నాను నేను. ఇంతటి ప్రకృతిలో, ఇంతటి ప్రసన్నతలో మీకోసం మీరు ఒక లిప్తపాటు సౌలభ్యాన్ని ఏర్పాటు చేయడంలో నిరంతరం విఫలమవుతూనే ఉన్నారంటాను నేను. మనం ఎప్పుడూ విఫలమవుతూనే ఉన్నాం. దాన్ని మనం జన్మలకి, కర్మలకి
అన్నిటికీ అంటగడుతున్నాం తప్ప మన మొట్టమొదటి ప్రాధాన్యత అది కాకుండా ఇంకొక దానికి ఇస్తున్నాం అనేటువంటి ఒక అతి చిన్న ఒక స్వల్పమైనటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం అంటున్నాను నేను. ఆధారపడటం, అందరి మీద ఆధారపడటం, విషయాల మీద ఆధారపడటం, వస్తువుల మీద ఆధారపడటం, గురువు మీద ఆధారపడటం, దేవుడి మీద ఆధారపడటం, శాస్త్రాల మీద ఆధారపడటం, సంఘం మీద ఆధారపడటం, అంటే వ్యక్తుల మీద ఆధారపడటం. ఈ జన్మల మీద, అనేకమైనటువంటి అంశాల మీద ఆధారపడి మన నిజస్థితిని మనం చాలా సహజమైనటువంటి నిజస్థితిని కోల్పోతున్నాం అంటున్నాను. మీరు బాగా సమృద్ధిగా అర్థం చేసుకుంటే ఇతరుల విషయాలలోని ఎప్పుడూ జోక్యం చేసుకోవద్దు అనే ఒక్క విషయాన్ని మీరు సమృద్ధిగా అర్థం చేసుకుంటే మీరు చాలా చేరువైపోతారు. తెలుసా ఎంత చేరువైపోతారు? ఎంత చేరువైపోతారు? ఇతరం అనేటువంటిది అది పెద్ద విషవలయం అంటాను నేను. అక్కడ నీ నిజమైన ఉనికికి చేటు వాటిల్లుతుందంటాను నేను. చాలా సహజంగా ఉండటము, చాలా సమృద్ధిగా ఉండటము, మీ అంతరంగ సౌలభ్యానికి కావలసినటువంటి విషయాన్ని చాలా విధేయతగా అర్థం చేసుకోవడమే, మీ సమయం అంతా దాని పట్లే సద్వినియోగం అవ్వాలంటాను నేను. మీ దృష్టిని ఎప్పుడూ నీ హృదయం పట్ల ఉండేటట్టుగా చూసుకో. సమృద్ధిగా తగినంత ఆహారం తీసుకో. నిరంతర ధ్యాస, నిరంతర ధ్యాస, నిరంతర ధ్యాస. నిర్విఘ్నంగా, స్వేచ్ఛగా, అలజడి లేకుండా పరిపూర్ణమైన మహానిష్క్రమణ తాలూకు వైభవాన్ని ఆస్వాదిస్తూ ఉండాలంటాను నేను. మనమంతా ముందుకు కదలడానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఆగడానికి ఇవ్వటం లేదంటున్నాను. మీ మొట్టమొదటి ప్రాధాన్యత చలనం కాదు, మీ మొట్టమొదటి ప్రాధాన్యత నిష్క్రమణ. మీరంతా నిష్క్రమణను స్వాగతించాలి. మీరంతా మీలోకి నిష్క్రమణం జరిగేటువంటి వైఖరి ఏదైతే ఉన్నదో ఆ వైఖరిని అర్థం చేసుకోవాలి. అది చాలా సహజ సిద్ధంగా ఉంది. మీ లోపలికి మీరు నిష్క్రమించే వైఖరి అది చాలా సహజ సిద్ధంగానే ఉంది. అది ఆ సహజ నైపుణ్యాన్ని అర్థం చేసుకోవాలంటున్నాను. మీరేమో ప్రాక్టీస్ చేస్తానంటున్నారు. మీ ప్రాక్టీసెస్ మీకు ఎప్పుడు దుఃఖాన్ని తీసుకొస్తాయంటున్నాను నేను. మీకు అటెన్షన్ ఉంటే సరిపోతుంది అంటున్నాను నేను. అటెన్షన్ లేకుండా మీరు ఏదైనా చేశారు అని అంటే గనక అది మిమ్మల్ని మీరు ఎక్కువ హింసించుకుంటారు. అక్కడ చాలా ప్రాపర్ అటెన్షన్ ఉండాలి. అది మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి చాలా దోహదపడుతుంది అంటాను నేను. అది మీకు చాలా స్వేచ్ఛ ఉండాలి. మీరు చేసే పని పట్ల మీకు విధేయత ఉండాలి. మీ దృష్టి ఎప్పుడు సుస్థిరమై ఉండాలి. మీ దృష్టి ఎప్పుడైతే సుస్థిరమై ఉందో మీ చూపు, మీ శ్వాస, మీ మాట, మీ వినికిడి, మీ స్పర్శ అన్ని పరాయితనం వెంకు కాకుండా మీ నిజస్థితిలోనికి పరిపూర్ణంగా ఆహ్వానించబడతాయి. మీలోనికి మీరు స్వేచ్ఛగా ఆవాహన అవ్వమని చెప్తున్నాను నేను. ఇది మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా ఆవాహన పరుచుకోండి.
మీ అంతరంగంతో పరిపూర్ణంగా 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 అలింగనపరుచుకోమంటున్నాను నేను. అంతరంగ అలింగనం గురించి మాట్లాడుతున్నాను నేను, భౌతిక విజృంభణ గురించి కాదంటున్నాను నేను. మీ జగత్తు, మీ జీవుడు, మీ ఈశ్వరుడు, ఈ సమిష్టి రూపమైన మీ స్వభావము, ఈ సమిష్టి ప్రకృతిని మీరు అర్థం చేసుకోవాలి, దానికి మీరు అడ్డుపడకూడదు అంటున్నాను నేను. మీ ప్రకృతిని మీరు నేరుగా అర్థం చేసుకోవాలంటున్నాను. మీ ప్రకృతిని మీరు వ్యతిరేకిస్తున్నారంటున్నాను. ఇప్పుడు ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మహాసౌలభ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ ఎవరు ఎవరికి ఏమీ కారు, ఎవరి విధి విధానములు వారివే, ఎవరి నుంచి ఎవరూ ప్రేరణ పొందడానికి లేదు, ఏ ఒక్కరూ ఒకలా లేరంటున్నాను నేను. ఒక్క ఆధ్యాత్మిక శాస్త్రం ఒక్కటే అందరినీ ఒక తాటి మీద నడిపించాలని అది నిరంతరం విఫలమవుతూనే ఉందంటున్నాను నేను. మీకు మీరు తెలియని తనంలో ఒకటి ఉంది తప్ప మీకు మీరు తెలియని తనంలో అసలు ఒకటి అనేది వంటిది లేదంటున్నాను నేను. అంతా ఒకటే అంతా ఒకటే అంతా ఒకటే అనేటువంటి ఆధ్యాత్మికతలో అది ఒక గొప్ప మహావ్యాధిలాగా అది ప్రకాశిస్తూ ఉందంటున్నాను నేను. అంతా ఒకటి అనేటువంటిది మాటకు సంబంధించింది కాదు. మాట పరిపూర్ణంగా అంతరించిపోయిన తర్వాత ఒకటి అనేటువంటి ప్రస్తావన లేకుండా ఉన్నదేదో అది అలా ఒకటిగా ఉందంతే. మిమ్మల్ని మీరు అందరిలో చూసుకుంటానంటారు, మిమ్మల్ని మీరు ప్రతి అణువణువులోనూ చూసుకుంటానంటారు. ఇదేది కూడా మీరు కాని నైజాన్ని పెంచి పోషిస్తున్నాయంటాను. దీన్ని మీరంతా కూడా ఇతరుల తలకు అనుభవాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నేరుగా దొంగిలిస్తున్నారంటాను నేనైతే. సహజంగా ఉండు, పరాకాష్ఠ స్థితిని కోరుకోవద్దు. అతి స్వల్పమైన స్థితికి చేరువవ్వద్దు. మీరు ఎలా ఉన్నారో మీరు అలాగే ఉండండి, చాలా సహజంగా ఉండండి. ఈ ఆధ్యాత్మిక పోలికల నుంచి బయటపడని అంటున్నాను నేను. సత్యము చాలా సహజంగా ఉందంటున్నాను నేను. సత్యము ఎప్పుడూ కూడా మీ ఉద్ధరణను కోరుకోదు. అది మీ నిష్క్రమణతలకు ఆ మహదానందాన్ని అది నిరంతరం ప్రకటితపరుస్తూ ఉంటుందంటాను నేను. అది విస్తృతమైన ఆనందం అంటాను నేను దాన్ని. కళంకము లేని ఆనందము, తనకు తాను అడ్డుపడని స్థితి, పరాయి ధ్యాస లేకుండా ఉండటము, ఇతరుల విషయాల్లో జోక్యము లేకుండా ఉండటము, పోలికలు లేకుండా ఉండటము, నిర్ధారణలు లేకుండా ఉండటము, సమృద్ధిగా జీవించడం, ఎక్కడా అడ్డుపడకుండా జీవించడం. మిమ్మల్ని మీరు ఏకంపరచాలి అనేటువంటి ఆధ్యాత్మిక సూత్రాలన్నీ మిమ్మల్ని నేరుగా విభాగపరుస్తున్నాయి అంటున్నాను నేను. ఇదేమి మీ జన్మలు, మీ కర్మలు, మీ పాపపుణ్యాల ప్రస్తావనలతో నిండి లేదు, ప్రాపర్ అటెన్షన్ లేకపోవడం వల్ల జరుగుతుంది అంటున్నాను. మీరు ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలన్నప్పుడు ఎంత అటెన్షన్ ఉండాలో తెలుసా? ఎంత అటెన్షన్ ఉండాలి? చాలా అటెన్షన్ ఉండాలి.
మీరు ఏదో చేసేయాలి, ఏదో పొందేయాలి అనేటువంటి ఆ తీవ్రత ఉంది కదా, ఆ తీవ్రత మీ అటెన్షన్ చంపేస్తుంది అంటున్నాను నేను. మీరు చాలా సహజంగా ఉంటే, అసలు కంగారు లేకుండా ఉంటే, అర్థమైందా, మీ అటెన్షను అది మీకు ఎంతో దోహదపడుతుంది. అది మీ దగ్గర ఉంది, మీరేం తెచ్చుకోక్కర్లే. అసలు మీ గురించి మీరు ఎలా ఆలోచించుకోవాలి అనేటువంటి ప్రేరణను కూడా మీరు నేరుగా ఇతరులను అర్థింతున్నారంటున్నాను నేను. అది అవునా కదా? అంటే ఎంత మలినంలో ఉన్నామో చూడండి అసలు. అందుకే నేను ఎప్పుడూ ఈ సంసారిక వ్యవస్థను కానీ, ఈ ఆధ్యాత్మిక వ్యవస్థను కానీ నేను ఎప్పుడూ కూడా అర్థించద్దంటాను నేను. ఇవి రెండూ కూడా మీరు కాని నైజంతో ముడిపడి ఉన్నాయంటాను. ఇంకా నేరుగా చెప్పాలంటే అసలు మీకు ఇదంతా అసలు అవసరం లేదు తెలుసా. మీకెంతసేపు దేవుళ్ళ తాలూకు ఒక గొప్ప కళ్యాణ గుణాలు కావాలి, గురువుల తాలూకు విస్తృతమైన వైభవం కావాలి, మీ సాంప్రదాయాలు ఎడతెరుపు లేకుండా విజృంభించాలి, మీరు ఎంతో కొంత విషయాన్ని సమపార్జన చేసుకుని మీ తర్వాత తరాలకి మీరు దీన్ని అందించి మీరు కీర్తికాంక్షతోటి మిగిలిపోవాలనేటువంటి ఆశ మీ మనసు పొరల్లో చాలా స్పష్టంగా దాగి ఉందంటాను నేనైతే. మీ సహజ జీవన విధానానికి ఇది ఎంతటి పెనుముప్పో మీకు అది అర్థం కావటం లేదు. మీ సహజ వైభవాన్ని ఈ సంసారికత, ఈ ఆధ్యాత్మికత ఎంత అడ్డుకుంటున్నాయో మీకు ఇప్పుడు అర్థం కావటం లేదు. ఇక్కడికి మీరందరూ వచ్చారు కదా, అసలు దేనికోసం వచ్చారన్న క్లారిటీ ఏమన్నా ఉందా? అసలు మీకు ఏమన్నా తెలుస్తుందా? ఇక్కడికి నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరందరూ ఇక్కడ ఎందుకు వచ్చారో తెలుసా? నేరుగా నిజం చెప్పమంటారా? దర్శనం చేసుకోవడానికని వచ్చారు మీరు. ఎవరి కోసం వచ్చారు మీరు? నా కోసం వచ్చారు. నిజమే, కనీసం నీతిగా వారానికి ఒక్కసారైనా మాట్లాడుకుందాం. మీరందరూ దేనికోసం వచ్చారు? నా కోసం వచ్చారు. నిజమే, నా కోసం వచ్చారు మీరందరూ. అందుకే మీరు ఫెయిల్ అవుతున్నారు. మీకోసం మీరు రావట్లేదు ఇక్కడికి. మీకోసం మీరు రావట్లేదు ఇక్కడికి. మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు నా కోసం వచ్చారు, మీకోసం అయితే రాలేదు. నా కోసం వస్తే మీకు మీరు తెలియబడరు. ఎప్పుడూ తెలియబడరు. నీకోసం వస్తే నువ్వు ఇప్పుడే ఇక్కడే నీకు నువ్వు తెలియబడతావు. ఇక మళ్ళీ ఇక్కడికి రాకుండా ఊరకనుంటావు నువ్వు. మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు దర్శనాలు అనేటువంటి మహామూఢత్వంలో బతుకుతున్నారు. చూస్తే మంచిది, మాట్లాడితే మంచిది, ఏదో చేస్తే మంచిది, చదివితే మంచిది అనే మంచి చెడుల మధ్య ఉన్నారు తప్ప మీ సహజమైనటువంటి పరిపూర్ణత్వాన్ని మీరు అస్సలు అర్థం చేసుకోవటం లేదు అంటున్నాను. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటున్నాను. ఆధ్యాత్మికత అనేటువంటిది పూర్తి అవగాహనకు సంబంధించింది. మీరు నిజంగా దర్శనాన్నే కోరుకుని ఉంటే మీ ఇంద్రియ జ్ఞానం చాలా పుష్కలంగా ఉన్నట్టు, మీ కళ్ళు బాగా పనిచేస్తున్నట్టు, మీ మనస్సు బాగా మంచి తీవ్రతలో ఉన్నట్టు. వాస్తవికతను అర్థం చేసుకుంటే మీరు మీ దర్శనాల నుంచి విడిపడిపోయి మీ సహజత్వాన్ని ఆస్వాదిస్తారంటున్నాను.
దర్శనం ఎప్పుడు ఇతరమే అంటాను నేను. అది అదంతా ఇతరానికి సంబంధించినవి. మీ మానసిక క్రియల్ని పెంచి పోషిస్తాయంటాను దర్శనాలు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఇది అడ్డంటున్నాను నేను. మిమ్మల్ని మీరు తెలుసుకోలేనప్పుడు, మిమ్మల్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేనప్పుడు ఇవన్నీ కొంత మీ సమయాన్ని మంచి సమృద్ధితో నింపడానికి అవకాశంగా ఉంటాయి తప్ప, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా అడ్డు. దర్శనం అనేటువంటిది ఒక మానసిక దౌర్బల్యం అంటాను నేను. ఇది జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీకు ఇది అడ్డే. మీరు ఎప్పుడూ కూడా మీ నిజస్థితిని నేరుగా అధ్యయనం చేయమంటాను నేను. మీతో మీరు చాలా సమృద్ధిగా సంయోగం చెందాలంటాను నేను. మీకు ఆ స్థాయి లేనప్పుడు మాత్రమే మిగతా వాటి మీద ఆధారపడాలంటాను నేను. కానీ మీ నిజమైన శాంతి, మీ నిజమైనటువంటి స్పృహ ఏ దర్శనము లేనప్పుడే ఉన్నాయి. నిన్ను నీవు తెలుసుకోవాలనుకున్నప్పుడు అన్ని విషయాల నుంచి మీరు వైదొలిగిపోవాలంటున్నాను నేను. ఈ జీవ దైవ వ్యవస్థ నుంచి వైదొలిగిపోవాలంటాను నేను. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక మహాస్వచ్ఛతను మీరు ఆస్వాదించాలంటాను నేను. ఈ సదా ప్రస్తుతం తాలూకు వైభవాన్ని తెలుసుకోవాలంటాను నేను. భూతమంతా కూడా మీ మానసిక వృత్తులతోటే నిండి ఉంటుంది, భవిష్యత్ అంతా కూడా మీ మానసిక వృత్తులతోటే నిండి ఉంటుంది. ఒక్క ప్రస్తుతం మాత్రము మనస్సు, బుద్ధి తాలూకు ఆవరణను దాటిపోయి పరిపూర్ణ నిష్క్రమణలో ఉంటుందంటాను నేను. అదే మీ నిజమైన స్థితి. అది మీ నిజమైన వైభవం. అది అక్కడ ఏ మాటలు పనిచేయవంటాను నేను. మీకు మీరు దగ్గర ఇవ్వడం అంటే మీ సహజత్వాన్ని నేరుగా ఆస్వాదించడం అంటాను. మీరు సమృద్ధిగా ఆలోచించండి. మిమ్మల్ని మీరు చేరుకునే మార్గం అయితే ఇది కాదంటాను నేను. ఇదంతా ఒక తప్పుడు మార్గం అంటాను నేను. దర్శనాలు మిమ్మల్ని బహిర్గతం చేస్తాయంటాను. అంటే మీ వ్యక్తిత్వాన్ని బహిర్గతపరుచుతాయంటాను నేను. మిమ్మల్ని ఆపవు. మీరు ఆ దర్శనాన్ని మళ్ళీ జ్ఞాపకాల రూపంలో నిక్షిప్తం చేస్తారు. మరలా దర్శనాన్ని కోరుకుంటారు. అది మీ సహజ జీవన విధి విధానానికి చాలా పెద్ద పెనుముప్పు అంటున్నాను నేను. మీ సహజ వైఖరికి పెనుముప్పు అంటున్నాను నేను. మీ అంతరంగ విస్తృతికి పెనుముప్పు అంటున్నాను నేను. అది ఆధ్యాత్మికత వేరు, మీ మానసిక ఆధ్యాత్మికత వేరు. ఇవి రెండు చాలా భిన్నంగా ఉంటాయంటాను నేను. ఆధ్యాత్మికత వేరు, మీ మానసిక ఆధ్యాత్మికత వేరు. యథార్థమైన ఆధ్యాత్మికతకి ఆది అంతము లేదంటున్నాను నేను. అసలు ఆది లేదు, అంతము లేదు. మీ మానసిక ఆధ్యాత్మికతకి వస్తు విషయ సంభూతములన్నీ ఉన్నాయంటున్నాను నేను. మిమ్మల్ని మీరు ఎలా ఆస్వాదిస్తానంటున్నాను నేను. మీరు ప్రతి కోణాన్ని ఆవిష్కరించుకోవాలి. మీరు ప్రతి కోణాన్ని అర్థం చేసుకోవాలి. మీ మనసు యొక్క నైజాన్ని అర్థం చేసుకోవాలి. దానికి 2 గంటలు 3 గంటలు సమయం సరిపోదంటున్నాను నేను. అది దానికి మీ ఒంటరితనం చాలా అత్యవసరం అంటున్నాను నేను. మీతో మీరు సంభాషించుకోవడము, విమర్శను విడిచిపెట్టి ఆత్మ విమర్శన తాలూకు వైభవాన్ని రుచి చూడటము, మీ మనసు యొక్క ప్రతి చేష్టని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడము, మీలో నిశ్శబ్దానికి చేరువుగా ఉండటము, అడ్డుపడకుండా జీవించడము, పోలికలు లేకుండా జీవించడము, నిర్ధారణలు లేకుండా జీవించడము,
ఇతరుల పరిధిలోకి పోకుండా జీవించడము, నీ స్వయం ప్రేరణ, నీ స్వయం శక్తి, నీ స్వయమైనటువంటి సదా స్వీయ సంపదతో తొలతోగడం అంటున్నాను నేను. మీ దృశ్య శబ్దముల కంటే కూడా మీ రియల్ స్టేట్లో, మీ న్యాచురల్ స్టేట్లో అసహజంగా ప్రకటించబడుతున్న ఆ అవిశ్రాంతమైనటువంటి ఆ మహా నిశ్శబ్దపు పరిపూర్ణత్వం నిన్ను సమర్థవంతంగా ఇముడ్చుకోగలుగుతా అంటున్నాను నేను. ప్యూర్ సైలెన్స్, అల్టిమేట్ సైలెన్స్. మీ సైలెన్స్ అది కంప్లీట్గా నీ జీవ దైవ వ్యవస్థని అది విచ్ఛిన్నపరుస్తుంది అంటాను నేను. మీ సైలెన్స్ మీ దర్శనాన్ని అడ్డుకుంటుందంటాను నేను. మీ సైలెన్స్ మీ ఇంద్రియ జ్ఞానాన్ని అడ్డుకుంటుందంటాను నేను. మీ సైలెన్స్ మీ జీవ దైవ వ్యవస్థను అడ్డుకుంటుందంట. కంప్లీట్ సైలెన్స్. మీరంతా ఏమనుకుంటున్నారంటే మీరు ఆధ్యాత్మికతలోకి వెళ్దాం అనుకుంటున్నారు. నేనేమంటానంటే అసలు ఆధ్యాత్మికత నుంచి బయటికి రమ్మంటున్నాను. నేను చాలా పర్యాయాలు చెప్పాను. నా బుర్ర మీకు అర్థం కావటం లేదు, మీ బుర్రలు నాకు అర్థం కావటం లేదు. చాలా వ్యత్యాసం ఉంది రెండిట్లో. మీరు ఏదో రకంగా ఆచరించడము, అనుసరించడము, కొనసాగించడము, వీటి మధ్య నలిగి నలిగి దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. నేనేమంటున్నానంటే జస్ట్ లీవ్ ఇట్, జస్ట్ లీవ్ ఇట్, జస్ట్ లీవ్ ఇట్, ఎవ్రీథింగ్ ఇస్ లీవ్ ఇట్. ప్రతి విషయాన్ని విడిచిపెట్టమంటున్నాడు. అన్నీ వదులుకొని చూడు, అన్నిటి నుంచి విడుదల పొందు. దేవుడి నుంచి విడుదల పొందు, గురువు నుంచి విడుదల పొందు, శాస్త్రాల నుంచి విడుదల పొందు, నీ నుంచి నువ్వు సమృద్ధిగా విడుదల పొందు. పరమస్వేచ్ఛతో విహరించు. పరమస్వేచ్ఛతో నీ ఈ సహజమైనటువంటి జీవన వైభవాన్ని సమృద్ధిగా ఆస్వాదించు. పోలికలు లేకుండా ఆస్వాదించు, నిర్ధారణ లేకుండా ఆస్వాదించు, ఎడతెరుపు లేకుండా ఆస్వాదించు, మహదానందంతో నర్తించు. ప్రతి మూమెంట్ని సెలబ్రేట్ చేసుకో. ప్రతి మూమెంట్ని సెలబ్రేట్ చేసుకో. ఆ జాయ్ఫుల్నెస్ని ఎక్స్పీరియన్స్ చేయమంటున్నాను నేను. కంప్లీట్ జాయ్, కంప్లీట్ జాయ్, కంప్లీట్ జాయ్. అదుపులేని మహా నిశ్శబ్దం తాలూకు వైభవాన్ని అవిస్తృతంగా ప్రకటించమంటున్నాను నేను. ఈ ప్రకృతిని అర్థం చేసుకోమంటున్నాను. ప్రకృతికి అడ్డుపడద్దు అంటున్నాను నేను. నువ్వు నెగ్గలేవు. ఇది మహా చైతన్యమై ఉంది. అది నీ వ్యక్తిగత పరిధి చాలా చిన్నదిగా ఉంది. ఎప్పటికైనా నువ్వు తల వంచాలి, తల వంచాలి, తల వంచాలి. ఏదో ఒక రకంగా దీని పరిధిలో ఉండే ఆ అకారణ నిశ్శబ్దంతో మమేకమవుదామని చూస్తున్నావు నువ్వెప్పుడు. ఒక్కసారి దీని నుంచి బయటకు వస్తే మొత్తం నువ్వు దేహ వ్యవస్థ కుప్పకూలిపోద్దంటున్నాను నేను. ఈ ప్రకృతి వ్యవస్థ కుప్పకూలిపోద్దంటున్నాను నేను.
నువ్వు అంగీకరిస్తే చాలు, కుప్పకూలిపోతుంది అది. నువ్వు తెలుసుకుందాం అనుకుంటావు కదా, అది నిలబడుతుంది. జస్ట్ బీయింగ్, యు ఆర్ ప్యూర్ బీయింగ్. నువ్వు నువ్వుగా ఉండు. నువ్వు జీవుడుగానే ఉండద్దు, నువ్వు దేవుడుగానే ఉండద్దు. నువ్వు గురువుగానే ఉండద్దు, నువ్వు శిష్యుడుగానే ఉండద్దు. నువ్వు శాస్త్రంగానే ఉండద్దు, నువ్వు అనుభవంగానే ఉండద్దు. నువ్వు సంసారంగానే ఉండద్దు, నువ్వు ఆధ్యాత్మికంగా కూడా ఉండద్దు. నీవు ఎందులోని ఇమిడేటువంటి వాడు కాదంటున్నాను నేను. నిరంతర ధ్యాస, నిరంతర ధ్యాస. నీ పట్ల నీకు నిరంతరమైనటువంటి ధ్యాస కలిగి ఉండు. నీతోటి నువ్వు పూర్తిగా ఆవాహన అయ్యుండు. నీ హృదయపు లోతుల్ని పరిపూర్ణంగా యథేచ్ఛగా ఆవిష్కరించుకో. కంప్లీట్ సైలెన్స్. ఆ శుద్ధ నిశ్శబ్దం తాలూకు వైభవంతో పూర్తిగా మమేకమవ్వమంటాను నేను. నీ ఆనందానికి కావలసినటువంటి పూర్తి సమృద్ధితనం అంతా అక్కడే ఉందంటాను.